హాయ్ అందరికీ నమస్కారం. చెడపకుర చెడేవు ఈ సామెత అందరం వినే ఉంటాం కదా. ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేస్తుంటే దాన్ని చెడిపే ప్రయత్నం చేస్తే వాడే చివరికి చెడిపోతాడని దాని అర్థం. ఇది సరిగ్గా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ నేత వర్మకు సరిగ్గా సరిపోతుంది ఇది. ఎందుకంటే పిఠాపురంలో వర్మ ఏం చేసినా జనసేన పార్టీ దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసేవాడు. ఏ మంచి కార్యక్రమాన్ని తలపెట్టినా తన ఆగడాలతో దాన్ని రసాభాస చేసేవాడు. ఇటీవల కాలంలో చూసాము పాడా కార్యాలయంలో ఏం జరిగింది. పాడా కార్యాలయంలో జనసేన అధినేత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ గారిని ఫ్లెక్సీని చించేసే ప్రయత్నం చేశారు. అదేమంటే మా అధినాయకుడి ఫోటో లేదంటారు. లోపల కార్యక్రమం జరిగే చోట చంద్రబాబుది పవన్ కళ్యాణ్ గారి ఫోటోలతో ఫ్లెక్సీలు ఉన్నాయి. బయట ఎవరో ఒక ఫ్లెక్సీ కడితే దాన్ని చించేస్తూ అక్కడ కూడా మా నాయకుడి ఫోటో ఎందుకు లేదని చెప్పి పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించారు. ఒక దశలో పెండెం దొరబాబు గారికి సహనం నశించి మీదకెళ్ళేంత పరిస్థితి వచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని రోజులు ఆగితే జనసేన పార్టీ చేతిలో దేహశుద్ధి అయితే ఖచ్చితంగా వర్మకు అయ్యేది. మొత్తం మీద వర్మను తెలుగుదేశం పార్టీ కాపాడింది అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధిష్టానం చాలా కీలకమైన సంచలనమైన నిర్ణయం తీసుకుంది. వర్మను పిఠాపురం బాధ్యతల నుంచి తప్పించింది. ఆ స్థానంలో 3 సభ్యుల కమిటీని త్వరలోనే నియమిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధిష్టానం అనఫిషియల్గా ప్రకటించింది. అంటే అనఫిషియల్ ఎందుకన్నానంటే దీనికి 2-3 సభ్యుల కమిటీని ఏదైతే వేస్తారో ఆ కమిటీ వేస్తున్నప్పుడే వర్మను కాకుండా ఈ 3 సభ్యుల కమిటీ ఇక నుంచి పిఠాపురంలో తెలుగుదేశం బాధ్యతలు చూస్తుంది అని చెప్పబోతారు. సో ఆ 3 సభ్యుల కమిటీలో కూడా వర్మ లేరు, ఉండరు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ అధిష్టానం చెప్తోంది. వర్మను ఈ మేరకు పార్టీ అధిష్టానం ముఖ్యంగా నారా లోకేష్ గారు పార్టీ కార్యాలయానికి 3 రోజుల క్రితం పిలిపించారనేది సమాచారం. పిలిపించిన తర్వాత వర్మకు స్మూత్గా చెప్పారట, అన్న మీరు పిఠాపురంలో మీరు చేస్తున్నవన్నీ ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టుగానే నాన్నగారు అనుకుంటున్నారు, కాబట్టి దయచేసి మీరు ఇక నుంచి ఆపేయాలి, మిమ్మల్ని పార్టీ బాధ్యతల నుంచి అక్కడ తప్పిస్తున్నాం, కాబట్టి అక్కడ వేరే వాళ్ళకి అక్కడ బాధ్యతలు ఇవ్వబోతున్నామని చెప్పేసి చెప్పడంతో ఈయన చాలా ఆరోపణలు జనసేన పార్టీ మీద చేసే ప్రయత్నం చేశారట. ఒకటే చెప్పారట నారా లోకేష్ గారు, గత వీడియోలు చూపించి వాటన్నిటిని కూడా ఎడిటింగ్ చేయించి చూపించారట. ఇవి మీకు 2024లో మీకు సీటు రానప్పుడు మీ అనుచరులు ఇవాళ ఎవరైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్సీలు లాగేసి గందరగోళం సృష్టిస్తున్నారో ప్రతి సభలో ఆ అనుచరులే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారితో పాటుగా చంద్రబాబు గారిని, లోకేష్ గారిని నానా మాటలు నానా బూతులు తిట్టిన వీడియోని ఆయనకి చూపించి వీళ్ళెవరు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, ఎవరు చెప్తే చేస్తారు అన్ని పార్టీ అధిష్టానానికి తెలుసన్నా, దయచేసి ఇంకా చర్చ అవసరం లేదు, మీరు మంచి భవిష్యత్తు ఉండాలి తెలుగుదేశం పార్టీలో ఉంటే మీకు అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు అడ్జస్ట్ అవ్వాల్సిందే, తప్పదు, పిఠాపురం వరకు మీరు జోక్యం చేసుకోకండి ఇక నుంచి అని చెప్పేసి వర్మకు నారా లోకేష్ గారు చెప్పినట్టుగా తెలిసింది. ఏదేమైనా ఒకటి, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు అనేది టీడీపీ అధిష్టానానికి ముందు నుంచి తెలుసు. కాకపోతే ఓపిక పట్టింది. ఒకవేళ అతన్ని ఉన్నపళంగా తీసేస్తే ఎక్కడ వైసీపీలోకి వెళతాడో అన్న ఉద్దేశంతో కొంత ఓపిక పట్టింది. ఇక శృతి మించింది. శిశుపాలుడు తప్పులు లెక్కబెట్టినట్టుగా లెక్కబెడుతూ వచ్చి ఇక ఫైనల్లీ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత అతన్ని పార్టీ బాధ్యత నుంచి తప్పించడం జరిగింది. అయితే ఒకవేళ అది ఒక రకంగా వర్మకు మంచే చేశారు నారా లోకేష్ గారు అనుకోవాలి. ఎందుకంటే వర్మ కనుక ఇంకొన్ని రోజులు కనుక ఉండి ఉంటే జనసేన పార్టీ కార్యకర్తలు అతనికి దేహశుద్ధి చేసేవారు. సో అంతటి ఫ్రస్ట్రేషన్లోకి జనసేన కార్యకర్తలని శ్రేణుల్ని నెట్టేశారు వర్మ. సో కాబట్టి వర్మ మంచి కోసమే తెలుగుదేశం పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనం అనుకోవాలి. సో ఏదేమైనా తెలుగుదేశం పార్టీ కూడా జనసేన పార్టీతో సహృద్భావ వాతావరణంలో ఉండాలి, కలిసిమెలిసి ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా 15 ఏళ్ల పాటు ఒక్కటిగా ఉండాలన్న తలంపు తెలుగుదేశం పార్టీలో కూడా బలంగా ఉంది. పవన్ కళ్యాణ్ గారికి నష్టం చేకూరే చర్యలు ఎవరు చేసినా మేము సహించేది లేదు, ఖచ్చితంగా వాళ్ళ మీద వేటేసి తీరుతామనే ఒక సంకేతాన్ని, బలమైన సంకేతాన్ని నారా లోకేష్ గారు ఇచ్చినట్టుగా మనం భావించాలి.